షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి. ప్రభునందు పిల్లరా, మీకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుని పిల్లలు వాళ్ళ యొక్క శ్రమలు, వారి యొక్క అంతిమ జీవిత విధానం ఏమిటి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రశ్న జవాబు రెండు అక్కడే ఉన్నాయి. దేవుని పిల్లల యొక్క అంతిమ జీవన విధానం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటారంటే మనకు తెలుసు, దేవుని సింహాసనం ముందు ఉంటారు. వీళ్ళంతా ఎవరు అనేటువంటి అడిగితే మనకు ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. ఏంటో తెలుసా అండి? గొర్రెపిల్ల రక్తములో వస్త్రములు ఉతుకుకొని తెలుపు చేసుకోండి అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. గొర్రెపిల్ల ప్రభు అయినటువంటి క్రీస్తు రక్తములో మనం మైల వస్త్రాలను మలిన వస్త్రాలను ఉతుక్కుంటాం, తెలుపు చేసుకుంటాం. మనము మహాశ్రమల నుండి వచ్చాం. కొంతమంది ఈ మహాశ్రమలే 7 ఏండ్ల శ్రమ అంటారు. కాదండి, ఈ భూమి మీద దేవుని కొరకు శ్రమ పడటం వేరు, 7 ఏండ్ల శ్రమలు వేరు. దేవుని పిల్లలు, నేను ఎప్పుడైతే లోకాన్ని విడిచిపెట్టి ప్రభువే నా రక్షకుడు, ఆయనే నా కొరకు రక్తము చెందించాడు, నా పాపమును కొరకు ఆయనే సిలువను అధిరోహించాడు, నా స్థానంలో ఆయన సిలువను భరించాడని నేను తెలుసుకున్నప్పుడు లోకాన్ని వదిలిపెట్టేస్తాను, లోకరక్షకుడు అనేటువంటి ప్రభువుని వెంబడిస్తాను. అప్పుడు లోకనాథుడు ఊరుకుంటాడా? వాడి యొక్క ఆస్థానం నుంచి బయటకు వచ్చేసాం కదా, పెడతాడు. వాడి ఏజెంట్స్ని పెట్టి శ్రమలు పెడుతూ ఉంటాడు, రకరకాల శ్రమలు. మరి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే, ఎస్, విశ్వాస పరీక్ష. నేను నెగ్గాలి, మహాశ్రమలు రావచ్చు. ఆ శ్రమలన్నింటినీ కూడా తట్టుకుని ఆ ఎండలో నుండి, అనగా అంత వేదనలో నుండి, అంత బాధలో నుంచి బయటకు వస్తున్నాను. అయితే విచిత్రం ఏమిటంటే పిల్లరా, గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉతుక్కుంటాం కదా. మైల వస్త్రాలు, మలిన వస్త్రాలు అవి తొలగించబడతాయి. దేవుని ద్వారా రక్షణ వస్త్రాలు మనకి ఇవ్వబడినాయి. మనము తెలుపు చేసుకున్నాం. మైలపడిపోయిన, మలినమైపోయినటువంటి, మురికైపోయినటువంటి జీవితాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే పరలోకం వెళ్తారండి. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. నా మట్టుకు నేను వెళ్ళిపోతాలే, బాప్తిసం పొందేశాలే, సో కాబట్టి నా పేరు అక్కడ రాయబడి ఉందిలే, నేను వెళ్ళిపోతాను అనుకుంటా ఆస్కారం ఉందా? లేదే. అలా ఉంటే ఇంకేమీ అవకాశం లేదు. మహాశ్రమలు తట్టుకో, దేవుని కొరకు నిలబడు, విశ్వాస పరీక్షలో నెగ్గాలి. మనం కాల్చబడతాం, అవమానించబడతాం, నిందలు వేయబడుతూ ఉంటాయి, నిర్నిమిత్తంగా నిన్ను ద్వేషించేస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, నీ ముందు పొగుడుతారు, నీ వెనక్కి వెళ్ళి నిన్ను చాటుమాటుగా అనరాని మాటలు అంటారు. నువ్వు నిజంగా వింటే తట్టుకోలేవు. అలాంటి శ్రమలు గుండా ప్రయాణం చేస్తాం. కానీ ఒక్క సంగతి గుర్తుపెట్టుకో, నీవు గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డావు, నీ వస్త్రాలు తెలుపైనాయి, పరిశుద్ధపరచబడ్డావు. షార్ట్ టెంపర్ నీకు ఉండకూడదు, నీ ఈగో ట్రిగ్గర్ కాకూడదు, నువ్వు నోరు పాడు చేసుకోకూడదు. నేను నిర్దోషిని, నన్ను ఇంత మాట అంటారా? లేదు. మనకెంత బాధ్యత ఇచ్చాడంటే పిల్లరా, రేపటి దినాన పరలోకంలో దేవుని సింహాసనం ముందుంటాం. దూతలు కూడా మన వెనకాలే ఉంటారు, ముందుండి మనం స్తుతిస్తూ ఉంటాం. ఎంత గొప్ప బాధ్యత అది మనకి. గొర్రెపిల్ల రక్తం ఎంత శ్రేష్టమైనది. మన వస్త్రాలు తెలుపు చేసుకుందాం, మరలా మలినం చేసుకోవద్దు. ఎంత గొప్ప ఆశీర్వాదం. శ్రమలు, మహాశ్రమలు, కానీ ప్రాణం తీయటం ఎవరి వల్ల కాదు, ఆయనకే సాధ్యం. ఆయన సెలవైనప్పుడు ఆయన పిలుస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, అటు దీవెన మనకిస్తాడు పిల్లలు. కాబట్టి నేను పరలోకాన్ని వెళ్తాను ఆ విశ్వాసంతో, అటువంటి పరలోకానికి తగినటువంటి పరిశుద్ధ జీవితం జీవిస్తూ, వస్త్రాలకు మళ్ళీ వంటించుకోకుండా, మహాశ్రమలైనా సరే మహానందంగా ఎంచుకుంటూ ఆ మహాదేవునికి మహాసాక్షిగా జీవించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. దయమయాన్ని కొందనాలు. మమ్మల్ని రక్షించావు, లోకంతో పాటు కొట్టుకుపోకుండా మమ్మల్ని బ్రతికించావు తండ్రి. మీరు కడిగారు, శుద్ధి చేశారు, మా మైలను తొలగించారు, అద్భుతములు చేశారు ప్రభువా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మీ సన్నిధి మాతో ఉంచండి, నీ కృపకు అప్పగిస్తున్నాను.
ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.